రైతాంగాన్ని రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితోటి ఈరోజు మన భారతదేశంలో కార్మికులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మనం బెజ్జంకి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము అమెరికా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కార్మికులు పేదలందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం, భారతదేశంలో ఉన్నటువంటి రైతులు మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు స్వామినాథన్ కమిషన్ గారు సిఫారసు చేసిరు, C2+50% ఇవ్వాలనేటువంటిది స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. మరి దాన్ని అమలు చేయకుండా ఇలా అరకొర రైతాంగాన్ని నష్టం చేకూర్చే విధంగా అరకొర మద్దతు ధరను కేటాయిస్తూ ఉన్నారు. మరి పదుల రూపాయలు మా పంటలకు పెంచుతూ కనీస మద్దతు ధర పెంచుతూ ఇలా కాంప్లెక్స్ ఎరువులు కానీ DAP కానీ ఇవన్నిటికీ కూడా వందలు వేలల్లో పెంచుతూ రైతాంగాన్ని నిండా ముంచే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, రైతాంగానికి మద్దతు ధరను ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మరి అట్లాగే కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కూడా మోసం చేసే దిశగా ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ బెజ్జంకి మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లాగే కార్మిక వర్గానికి కనీస హక్కులు కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.